యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియ సహోదరులారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానించుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. స్వాతంత్రం అనగా విడుదల. నీవు దేనికి బానిస అయ్యావో దాని నుంచి విడుదల పొందుకోవడం. స్వాతంత్రం అనగా స్వేచ్ఛ. స్వాతంత్రం అనగా నేను నీవుగా ఉండడం అని అర్థం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. ఇంతకాలం నీవు దేనికి బానిసగా ఉన్నావో నీకు తెలుసు. నీవు వ్యభిచారానికి బానిస అయి ఉండొచ్చు, నీవు దొంగతనానికి బానిస అయి ఉండొచ్చు, నీవు త్రాగుడుకు బానిస అయి ఉండవచ్చు, నీవు మోసము చేసే పనుల్లో ఆరితేరి అబద్ధమాటలో దానికి నీవు బానిస అయి ఉండొచ్చు. ఇలాంటి రకరకాల బానిస బ్రతుకులు నీవు జీవిస్తున్నావేమో. నీకు తెలియకుండానే నీవు దానికి బానిసవు. సిగరెట్టుకు, బీడీలకు కూడా నీవు బానిస అయి ఉండొచ్చు. రకరకాల గుట్కాల అలవాట్లకు కూడా నీవు బానిస అయి ఉండొచ్చు. నీవు అనుకుంటున్నావు, నేను కొనుక్కొని తింటున్నాను, కొనుక్కొని త్రాగుతున్నాను. నీవు మందుకు కూడా బానిస అయి ఉండొచ్చు. ఇలా రకరకాల బానిసల బ్రతుకులను బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీవు బానిసగా ఉండొద్దు. నువ్వు బయటికి రా. నువ్వు దేనికి బానిస అయ్యావో, దేనికి బానిసగా బ్రతుకుతున్నావో ఆ బానిస బ్రతుకుల్లో నుండి బయటికి రమ్మని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. అందుకొరకై యేసయ్య నీ కొరకై ప్రాణమిచ్చి ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు నీకు విడుదల కలిగించడానికి. యేసు రక్తంలో నీకు విడుదల ఉన్నది. యేసు నామములో నీకు స్వస్థత ఉన్నది. యేసు నామములో నీకు సమాధానం ఉన్నది. నీవు ఈ సంగతులను గ్రహించినట్లయితే నీకు బోధపడతాయి. తమ్ముడు, చెల్లి, ఈ విషయాన్ని గమనించమ్మా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి బానిస అయ్యావు? ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆలోచించుకో. దేవుడు నిన్ను మంచి జీవితంలో బ్రతకమని పిలిచాడు. దేవుడు నిన్ను పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతకమని పిలిచాడు. దేవుడు నిన్ను దొంగగా ఉండడానికి పిలవలేదు. దేవుడు నిన్ను వ్యభిచారిగా ఉండడానికి పిలవలేదు. దేవుడు నిన్ను అబద్ధికునిగా ఉండడానికి పిలవలేదు. దేవుడు నిన్ను అన్యాయమైన తీర్పులు తీర్చడానికి పిలవలేదు. దేవుడు నిన్ను పిలిచింది శ్రేష్టమైన ప్రేమ. దేవుడు నిన్ను పిలిచింది మంచి నీ వ్యక్తిగా నీవు ఉండాలని, మంచివాడవుగా మంచిదానవుగా ఉండాలని, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డగా ఉండాలని. స్వేచ్ఛా జీవితం అనగా నీ ఇంట్లో నీ ఉండక, నీ కుటుంబ సభ్యులను గౌరవించక, తల్లిదండ్రులను ప్రేమించక, నీ ఇష్టానుసారంగా తింటూ తిరగడం స్వేచ్ఛ జీవితం కాదు. దేవుని యొక్క వాక్యమునకు నువ్వు లోబడాలి కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, వారిని గౌరవించుము, వారి మాట వినుమని సెలవిస్తూ ఉన్నది కదా. నీ భర్తను విడిచిపెట్టి నువ్వు స్వేచ్ఛగా తిరగడము కాదు. నీ భార్యను వదిలేసి నీ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా తిరగడము స్వాతంత్రము కాదది.
దేవుడిచ్చినటువంటి బంధాలను గౌరవిస్తూ, దేవుడిచ్చినటువంటి కట్టడలను, నియమాలను గౌరవిస్తూ నీవు ఆ చెడు జీవితంలో నుండి బయటికి రావడమే స్వాతంత్రం. రే సహోదరి, సహోదరుడా, నీవింకా దేనికి బానిస ఉన్నావో చూసుకో. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, విడుదల కోరుకుంటున్నాడు, నువ్వు బయటికి రావాలని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దాంట్లో ఉండొద్దు. ఆ శాపములో, ఆ దరిద్రంలో, ఆ పాపంలో ఉండొద్దు. ఆ త్రాగుడులో ఉండొద్దు. ఆ అబద్ధంలో ఉండొద్దు. ఆ మోసపు క్రియల్లో, దొంగతనాల్లో నీవు ఉండొద్దు. అన్యాయపు తీర్పు తీర్చే వారిలో గుంపులో నీవు ఉండొద్దు. నష్టపరిచే వారిలో నీవు ఉండొద్దు. బయటికి రా. నువ్వు దానికి బానిస అయిపోయావు. మత్తు త్రాగే వారిలోనికి, ఆ గుంపు నుంచి బయటికి రా అని యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య ప్రేమని నీవు గుర్తించినట్లయితే, యేసయ్య స్వరముని విన్నట్లయితే నీకు రక్షణ ఉన్నది, సమాధానం ఉన్నది, స్వస్థత ఉన్నది, శాంతి ఉన్నది. నీకు విడుదల కావాలా? యేసయ్య వాక్యాన్ని నమ్ము, యేసయ్య సత్యాన్ని నమ్ము, యేసయ్య శిలువ త్యాగాన్ని నమ్ము, విశ్వసించు. నీకు విడుదల దొరుకుతుంది. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించి విడుదల కలిగించునుగాక. నీకు ఈ చెడు మార్గంలో నుండి విడుదల పొందు స్వాతంత్రం వచ్చునుగాక. తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి అయ్యా. ఎవరు ఏ శాపానికి, ఏ పాపానికి బందీలై తిరుగుతున్నారో నీకు తెలుసు. ముఖ్యంగా యువత దారి తప్పి తిరుగుతున్నది. యవనస్తులైనటువంటి ఆడబిడ్డలను, యవనస్తులైనటువంటి మగబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దర్శించి కృప చూపండి. వారికి విడుదల దయచేయి తండ్రి. త్రాగుడుకు, వ్యభిచారానికి, దొంగతనానికి అలవాటు పడ్డ చాలామంది బిడ్డలున్నారు. విడుదల కలిగించండి, కృప చూపండి, దర్శించమని వేడుకుంటున్నా. మా సర్వశక్తి కలిగిన దేవా, అయ్యా అయ్యా, వాళ్ళ స్వాతంత్రులు కావాలి, వాళ్ళకు స్వచ్ఛమైన మనసు కావాలి. అట్టి జ్ఞానం, అట్టి బుద్ధి, తెలివి వారికి ఇచ్చి అయ్యా సరిచేయండి, దీవించండి. భర్తను విడిచి భార్య తిరుగుతున్నాడు, భార్యను విడిచి భర్త తిరుగుతూ ఉన్నది. కుటుంబంలో అయా చీకటి వ్యవహారాలు జరుగుతున్నాయి. అన్నిటిని తొలగించండి. ప్రతి కుటుంబంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి అయ్యా. బిడ్డలు, కుటుంబ కట్టుబాట్లు, భార్యాభర్తల బంధాలు, తల్లిదండ్రుల ప్రేమ గుర్తించినట్లు కృపచూపు సహాయం చేయమని అడుగుచున్నాం. నీ దయగల స్థాలకు ఎత్తిపడుతూ నీ వాక్కు పెట్టిన బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.